తొర్రూరు మండలంలో 5,07,00,000 పనులకి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అందులో 2 బీటీ రోడ్లు కూడా ఉన్నాయి. ఒకటి ఇక్కడ వచ్చేసి వెలికట్ట నుంచి ఉంది 1,70,00,000ది, ఇంకోటి ఫతేపూర్ దగ్గర 1,27,00,000ది ఉంది. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మొత్తం వివో బిల్డింగ్లు, జీపీలు, సీసీ రోడ్లు, ఇంకా ఈ 2 బీటీ రోడ్లు అన్ని కూడా కలుపుకొని 5,07,00,000కి సంబంధించిన వర్క్స్ కి ఫౌండేషన్ స్టోన్స్ ఈరోజు చేస్తున్నాము. మరి అట్లనే ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఎస్ఐఆర్ కూడా ఎంతో సీరియస్గా జరుగుతుంది. దానికి కూడా అందరు కోఆపరేట్ చేయాలని చాలా శాతం అయిపోయింది. మనది 93-94% పైన కూడా అయిపోయింది. ఇంకా కూడా మిగతాది ఏదైతే ఉందో అందరూ కూడా గ్రామాలలో బాధ్యత వహించి తొందరగా ఎస్ఐఆర్ కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. మొత్తం మన నియోజకవర్గానికి కూడా నేను ఎన్నో సందర్భాలలో చెప్పిన ఇప్పటికే 2,000 కోట్లకు పైబడి అభివృద్ధి పనులు వచ్చినాయి. అందులో మన తొర్రూరుకి ట్యాంక్ బండ్ పనులు కూడా మీరు అంతా చూస్తున్నారు. అవి ఇంతకుముందు ఎప్పటి నుంచో నిలిపివేసి ఉన్న పనులని మనం వచ్చినాక ఇంకొక అదనంగా 5 కోట్లు పెట్టి ఆ పనులు కూడా ప్రారంభించినాము. ఇంకా హాస్పిటల్ పనులు కూడా 100 బెడెడ్ హాస్పిటల్ పనులు కూడా ప్రారంభమైనాయి. దీంతో పాటుగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా తొందరలోనే తొర్రూరుకి తీసుకొస్తామని తొర్రూరు ప్రజలందరూ కూడా మాటిస్తున్నాం. మరి నియోజకవర్గంలో అక్కడి నుంచి ఇక్కడ చూసుకున్నట్టయితే 2,000 కోట్లకు పైబడి వచ్చినాయి. దాంతో అన్ని మీ అందరికీ తెలుసు, పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ అయినా సిఆర్ఆర్ ఎంఆర్ఆర్ 70 కోట్లకు పైబడి, మరి ఎస్సీ సప్లాంట్ నుంచి కూడా నిధులు వచ్చినాయి. ఐటీడీఏ నుంచి 30 కోట్లకు పైబడి నిధులు వచ్చినాయి. 6 చెక్ డ్యామ్లకి 36 కోట్ల దాకా వచ్చినాయి. ఇవన్నీ 50 బెడెడ్ హాస్పిటల్, 100 బెడెడ్ హాస్పిటల్, ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లకి పైబడి అది కూడా ఉంది. దాంతోపాటు తెలంగాణ పబ్లిక్ స్కూల్ది కూడా వచ్చింది. ఏటీసీ వచ్చేసి 47 కోట్లు పాలకుర్తిలో. ఇవన్నీ కూడా డెవలప్మెంటల్ వర్క్స్ జరుగుతున్నాయి. రాయపర్తి మండలంలో కూడా గోడౌన్ మనం మేము వెళ్తుంటే కూడా చూసినాం. 14.5 కోట్లది గోడౌన్ ఇస్తే ఆ గోడౌన్ ఇంకొక 6 నెలలు అయితే అది కంప్లీట్గా పూర్తయిపోతుంది గోడౌన్. దీంతో పాటు కూడా ఇంకా కొత్త కూడా ప్రపోజల్ పెట్టినాం. చిన్నమడుగులో కూడా 130 crores ప్లస్ అది సబ్ స్టేషన్ స్టార్ట్ అవుతుంది త్వరలో. ఈ డెవలప్మెంట్లతో పాటు ఇంకా కూడా చేయాల్సింది ఉంది. తప్పకుండా అందరి సహకారంతో చేస్తాము. మరి ఇంద్రమ్మ ఇల్లు 1వ విడత అయిపోకముందు అప్పుడే 2వ విడత కూడా వచ్చింది. తప్పకుండా ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ ఇళ్ళకి కొదవలేదు. ప్రతి ఒక్క అర్హులైన పేదవాళ్ళకి ఇల్లు కూడా వచ్చింది.